హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము ఆది డ్రెస్లో నుంచి మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలో ఇప్పుడైతే మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇట్లా ఆది డ్రెస్ని బ్యాక్ సైడ్ పెట్టేసుకుని మనము ఏదైనా కొలతలు తీసుకున్నప్పుడు ఆది డ్రెస్నైనా బ్లౌజ్నైనా అట్లా బ్యాక్ సైడ్ పెట్టేసుకుంటే మనకి కొలతలు అనేవి పర్ఫెక్ట్గా తీసుకోవచ్చు అనమాట. సో ఆది డ్రెస్ని ఈ విధంగా బ్యాక్ సైడ్ వైపు పెట్టేసుకొని మనము మెజర్మెంట్స్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము మెజర్మెంట్స్ తీసుకుందాం. ఈ ఆర్మ్ దగ్గర నుంచి, అంటే ఈ చంక దగ్గర నుంచి ఆ చంక దగ్గరికి మనము ఒక మార్కింగ్ అనేది చేసేసుకుందాం ఫ్రెండ్స్. మనం ఆది డ్రెస్ని ఎక్కడ కూడా ముడతలు లేకుండా ఈ విధంగా నీట్గా పెట్టుకుంటే మనకి కొలతలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఆ చంక దగ్గర నుంచి చంక దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేసుకుని ఆ మార్కింగ్స్ని కలుపుతూ స్కేల్ తీసుకుని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. తర్వాత మనకి కర్వ్ ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ ఆ కర్వ్ తిరిగే దగ్గర మనం టేప్తో వేస్ట్ లూజ్ కోసం కొలుచుకోవాలన్నమాట. ఈ మెజర్మెంట్ అనేది వేస్ట్ లూజ్ కోసం. మనకి ఈ వేస్ట్ లూజ్ అనేది ఇలా టేప్తో మనం కొలుచుకున్నప్పుడు ఎక్కడైతే మనకి తక్కువ మెజర్మెంట్ వస్తుందో, అంటే మనకి తక్కువ ఇంచెస్ ఎక్కడైతే వస్తుందో డ్రెస్ నుంచి, సో అక్కడ మనము వేస్ట్ లూజ్ కోసం మనం మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనకి 1-2 సార్లు చెక్ చేసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. నాకైతే ఇక్కడ తక్కువ వచ్చిందండి మెజర్మెంట్. సో ఇక్కడ నేను వేస్ట్ లూజ్ కోసం లైన్ని డ్రా చేస్తున్నాను అనమాట. సో మీరు ఆది డ్రెస్లో మీకు కరువు తిరిగిన దగ్గర ఎక్కడైతే తక్కువ వస్తుందో అక్కడ మనకి వేస్ట్ లూజ్ అవుతుంది. తర్వాత హిప్ లూజ్ కోసం ఈ కట్స్ దగ్గర నుంచి ఈ కట్స్ దగ్గరికి మనం స్కేల్తో ఒక లైన్ని డ్రా చేసుకోవాలన్నమాట. ఇదైతే హిప్ లూజ్ అనమాట. సో హిప్ లూజ్ కోసం మనం ఒక లైన్ని ఆ కట్స్ దగ్గర నుంచి ఈ కట్స్ దగ్గరికి డ్రా చేసుకోవాలి. ఇలా లైన్స్ అనేవి డ్రా చేసుకోవడం వల్ల మనము మెజర్మెంట్స్ అనేవి ఈజీగా తీసుకోవడానికి అవుతుంది. సో ఇప్పుడైతే మనము డ్రెస్ లాంగ్ని కొలుచుకోవాలి. అసలు డ్రెస్ పొడవు ఎంత ఉంది? సో డ్రెస్ పొడవు వచ్చేసి మనకి 38.5 ఇంచులు ఉందండి. మనకి డ్రెస్ పొడవు వచ్చేసి 38.5 ఇంచులు ఉంది. మనము ఇప్పుడైతే ప్రతి ఒక్క మెజర్మెంట్ని ఇట్లా పేపర్ మీద మనం నోట్ చేసుకోవడం వల్ల మనం కటింగ్ చేసుకునేటప్పుడు డ్రెస్తో పని లేకుండా మనము ఈజీగా డ్రెస్ యొక్క మెజర్మెంట్స్ తీసుకుని కటింగ్ చేసుకోవచ్చు అనమాట. మనకి డ్రెస్ లాంగ్ ఎంత వచ్చింది? 38.5 ఇంచెస్ వచ్చింది. సో టాప్ లాంగ్ అని పెట్టేసి 38.5 ఇంచెస్ మనము నోట్ చేసుకున్నాం. తర్వాత మనకి ఈ చెస్ట్ లూజ్ అనేది ఎంత లెంత్లో వచ్చింది అనేది మనం మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ చెస్ట్ లూజ్ అనేది ఎంత లెంత్లో వచ్చింది టేప్ని షోల్డర్కి మిడిల్లో పెట్టేసుకోవాలి. అక్కడి నుంచి మనము ఆర్మ్ దగ్గర నుంచి, అంటే హ్యాండ్ దగ్గర నుంచి పెట్టేసుకుంటే మనకి కొంచెం డౌన్ అవుతుంది కాబట్టి అక్కడ షేప్ తీసుకుంటాం కాబట్టి సో తక్కువ వస్తుంది. కాబట్టి మనం షోల్డర్ మిడిల్లో నుంచి టేప్ని ఇలా పెట్టేసుకోవాలి. టేప్ని ఇలా పెట్టేసుకుంటే మనకి చెస్ట్ లూజ్ ఎంత లెంత్లో వచ్చింది ఫ్రెండ్స్? చెస్ట్ లూజ్ అనేది మనకి 5.3 ఇంచుల దగ్గర మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చింది. సో 5.3 చెస్ట్ లూజ్ అని పెట్టేసుకొని 5.3 ఇంచులు అని మనం నోట్ చేసుకోవాలి. సో చెస్ట్ లూజ్ అనేది మనకి 5.3 ఇంచుల లెంత్లో వచ్చిందనమాట. తర్వాత మనకి వేస్ట్ లూజ్ ఎంత లెంత్లో వచ్చింది? టేప్ని అలానే ఉంచేసుకొని ఎంత లెంత్లో వచ్చిందో చూసుకోవాలి. మనకి 12 ఇంచుల దగ్గర వేస్ట్ లూజ్ అనేది వచ్చిందనమాట. వేస్ట్ లూజ్ అని పెట్టేసుకొని 12 ఇంచులు అని మనం అక్కడ నోట్ చేసుకోవాలి. తర్వాత టేప్ అలాగే ఉంచుకొని హిప్ లూజ్ ఎంత లెంత్లో వచ్చిందో చూసుకోవాలి. మనకి హిప్ లూజ్ అనేది ఎంత లెంత్లో వచ్చింది? 18.3 ఇంచుల దగ్గర హిప్ లూజ్ అనేది మనకి వచ్చిందనమాట. సో చెస్ట్ లూజు, అలాగే వేస్ట్ లూజు, అలాగే హిప్ లూజు మనకి ఎంత లెంత్లో వచ్చిందో ఈ విధంగా మనము ఒక పేపర్ మీద నోట్ చేసుకుంటే తర్వాత మనము మార్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట క్లాత్ మీద. ఇప్పుడైతే మనము చెస్ట్ లూజు ఎంత వచ్చిందో
చూద్దాం. ఆ చంక దగ్గర నుంచి ఈ చంక దగ్గరికి మనము ఇలా టేప్ని పెట్టేసుకుంటే మనకి ఎంత వచ్చింది? చెస్ట్ లూజు 15 ఇంచులు వచ్చింది. సో ఈ 15 ఇంచుల్ని చెస్ట్ లూజు దగ్గర మనము నోట్ చేసుకోవాలి. తర్వాత మనకి వేస్ట్ లూజ్ ఎంత వచ్చింది? వేస్ట్ లూజ్ ఎంత వచ్చింది? 14 ఇంచులు వచ్చింది అనమాట. సో ఈ 14 ఇంచుల్ని వేస్ట్ లూజ్ దగ్గర మనము మార్క్ చేసుకోవాలి. తర్వాత మనకి హిప్ లూజ్ ఎంత వచ్చిందో చూద్దాం. హిప్ లూజు ఈ కట్స్ దగ్గర నుంచి ఆ కట్స్ దగ్గరికి మనము టేప్ని పెట్టేసుకుంటే మనకి హిప్ లూజ్ వస్తుంది. హిప్ లూజ్ అనేది మనకి 16 ఇంచెస్ వచ్చింది కాబట్టి హిప్ లూజ్ దగ్గర 16 ఇంచెస్ అని మనం మార్క్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనము చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలో, వేస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలో, హిప్ లూజ్ కూడా చూసాం కదా. ఇప్పుడైతే మనము బ్యాక్ నెక్ యొక్క డీప్, షోల్డర్ దగ్గర నుంచి మనం బ్యాక్ నెక్ ఎంత అయితే వస్తుందో బ్యాక్ నెక్ మిడిల్లోకి మనం పెట్టేసుకుంటే మనకి 7 ఇంచెస్ వచ్చింది. సో బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి మనకి 7 ఇంచెస్ వచ్చింది. బ్యాక్ నెక్ డీప్ అని పెట్టుకుని 7 ఇంచెస్ అని నోట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ అనమాట. ఈ ఫ్రంట్ నెక్ డీప్ కూడా షోల్డర్ దగ్గర నుంచి పెట్టేసుకుని ఫ్రంట్ నెక్ మిడిల్లోకి పెట్టుకుంటే మనకి 6 ఇంచెస్ వచ్చింది. ఫ్రంట్ నెక్ డీప్ అని చెప్పి 6 ఇంచెస్ అని నోట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఆర్మ్ రౌండ్ షోల్డర్ దగ్గర నుంచి మనకి చంక దగ్గర వరకు టేప్తో ఇలా కొలుచుకుంటే మనకి ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చింది? 7 ఇంచెస్ వచ్చింది. ఆర్మ్ రౌండ్ అని నోట్ చేసుకుని 7 ఇంచెస్ అని నోట్ చేసుకోవాలి. తర్వాత మనకి హ్యాండ్ యొక్క పొడవు అనమాట. హ్యాండ్ జాయింట్ దగ్గర నుంచి చివరి వరకు మనకి హ్యాండ్ పొడవు ఎంత వచ్చింది? 5.5 ఇంచులు వచ్చింది. సో హ్యాండ్ యొక్క పొడవని మనం నోట్ చేసుకుని 5.5 ఇంచులని నోట్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ యొక్క లూజు, హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసరికి మనకి 4.5 ఇంచులు వచ్చింది ఫ్రెండ్స్. సో ఈ 4.5 ఇంచులని హ్యాండ్ యొక్క లూజ్ అని పెట్టేసుకుని 4.5 ఇంచులు అని మనము నోట్ చేసుకోవాలి. తర్వాత నెక్ షోల్డర్ కోసం మనకి నెక్ షోల్డర్ని మార్క్ చేసుకోవడం కోసం మనకి అది డ్రెస్తో కూడా అవసరం లేదండి. ఈ వేస్ట్ లూజ్ మనకి ఎంత వచ్చిందో దానిని బట్టి మనము నెక్ షోల్డర్ అనేది మనం మార్క్ చేసుకోవచ్చు. ఈ నెక్ షోల్డర్ అనేది మనకి వేస్ట్ లూజు ఎంత వచ్చిందో దాన్ని బట్టి మనం మార్క్ చేసుకోవచ్చు అనమాట. దీనికైతే కనుక మనకి 30 కన్నా తక్కువే వచ్చింది కాబట్టి మనకి నెక్ రౌండ్ వచ్చేసి 2.5 ఇంచులు నెక్ కోసం, అట్లాగే షోల్డర్ కోసం వచ్చేసి 3 ఇంచులు, మొత్తం 5.5 ఇంచులు అయితే మనం సరిపోతుందండి దీనికి. తర్వాత మనం ఒకవేళ 30 ఇంచుల కన్నా ఎక్కువ వచ్చిందనుకోండి మనకి వేస్ట్ లూజ్ అనేది, అప్పుడు షోల్డర్ కోసం 3 ఇంచులు అలాగే నెక్ కోసం 3 ఇంచులు తీసుకోవాలి. సో ఈ విధంగా మనం ఆది డ్రెస్లో నుంచి ఏ విధంగా మెజర్మెంట్స్ తీసుకోవాలో చూసారు కదా ఫ్రెండ్స్. సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.